అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను టమాటా మునగకాయ చారు అయితే చేసుకుంటున్నానండి. దానికోసం మా ఇంట్లో కింద పెరట్లో మునగ చెట్టు అయితే పెట్టానండి. అది పెట్టి 2 years కూడా కాలేదు, కానీ కాయలు అయితే మంచిగా కాస్తున్నాయండి. ఫ్రెష్గా ఎంత టేస్ట్ ఉంటున్నాయో, మంచి విత్తనం అండి. ములక్కాయ కోసం అయితే నేను కిందికి వచ్చి ఒక ములక్కాయ కరివేపాకు కూడా తెచ్చుకున్నానండి. తెచ్చుకొని ములక్కాయలను మాత్రం మంచిగా ఒకటే కాయ తెచ్చినండి. ఒకటే కాయ చాలా పొడుగుంది, సరిపోతుందండి. మేము ఉన్నది ఇద్దరమే కదా, ఒక రోజుకు టమాటా చారులోకి సరిపోతుంది. ఇంకా మునక్కాయని తెచ్చుకొని అయితే పొట్టు తీసుకొని, ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకొని, టమాటాలు, మునగకాయలు, కరివేపాకు, కొన్ని మెంతులు, ఇంకా జీలకర్ర, ఇంకా అన్నీ వేసి అయితే ఉడికించుకుంటానండి. ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాను. అన్నీ వేసి, ఇంకా టమాటాలు, ములక్కాయలు కూడా అన్నీ వేసి మంచిగా చారు మసల పెట్టుకోవాలండి. మెంతులు కూడా కొన్ని వేయాలి. అసలు అద్భుతంగా ఉంటుందండి. ఇట్లా ముందు చారు మసల పెట్టుకొని తర్వాత పోపు చేసుకుంటే, బెండకాయలు కూడా అట్లనే అండి. బెండకాయలు వేసి అన్నీ వేసుకొని చారు తర్వాత పోపు పెట్టుకోవాలి, సూపర్ ఉంటుంది. పచ్చిమిర్చి కూడా కొన్ని వేసానండి, కొన్ని అయితే కొంచెం పోపు కోసమని పక్కకు ఉంచాను. ఇంకా అన్నీ కొంచెం ఉప్పు, మీకు ఇష్టమైతే కొంచెం బెల్లం వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళైతే వదిలేయండి. ఇంకా నేనైతే వేసుకుంటానండి, కొంచెం అయితే బెల్లం అన్న చక్కెర అన్న అట్లా వేసుకుంటాను. కొంచెం జీలకర్ర మెంతులు కలిపి మిక్సీ చేసుకున్న జీలకర్ర మెంతుల పిండి కూడా తప్పకుండా ఉండాలండి. చారులకు చాలా బాగుంటాయి. ఏ చారుకైనా జీలకర్ర మెంతుల పిండితో చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కొంచెం అన్ని వాటర్ పోసానండి. నేను మాత్రం టమాటా చారులో చింతపండు మాత్రం వేసుకుంటలేనండి. చింతపండు వేసుకోకుండా మంచి అన్ని పండ్లు పండిన టమాటాలతో చారు చాలా టేస్ట్ ఉంటుంది. పండ్ల టమాటాలతో చారు వేసుకోవాలండి, చాలా టేస్ట్ ఉంటుంది. చింతపండు వేసుకుంటే కొంచెం పల్సగా రసంలాగా అవుతుందండి. ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కదా, అందుకోసమని మనకు వాటర్ ఎక్కువ పడతాయి కాబట్టి చారు పల్సగా అవుతుంది. ఇప్పుడు మొత్తం టమాటాలు కాబట్టి నేను చిక్కగా చేసుకుంటున్నానండి టమాటా చారు. ఇంకా టమాటాలు, ములక్కాయ అంత అయితే ఉడికిపోయినాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇంకా టమాటా చారులో వేసుకున్న మునగకాయలు మాత్రం సపరేట్ చేసుకున్నాను. సపరేట్ చేసుకొని కొంచెం టమాటాలు ఉడకబెట్టినాం కదండి, అవి చల్లారినాక ఇంకా మనం చారు చేసుకుంటే అయిపోతుంది. అందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా ఉడకబెట్టుకున్నాం కదండి. ఇంకెట్లాగో వాటికి ఫ్లేవర్ మాత్రం చారులోకి వచ్చేస్తుంది. మనము టమాటా పిప్పి అంతా తీసేసేయచ్చండి. కరివేపాకు ఫ్లేవరు, ఇంకా అన్ని ఫ్లేవర్లు అసలు ఎంత మంచి ఇట్లా రుచిగా ఉందండి. అందులో సాల్ట్ వేసుకొని అన్నంలో ఉంచుకున్నా కూడా అంత బాగుంటుంది. అసలు టమాటా సూపు కూడా మనం తాగొచ్చండి. పచ్చిమిర్చి కొంచెం ఒక్కటో రెండో వేసుకొని సూప్ లాగా కూడా మనం తాగొచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. అద్భుతంగా ఉంటుందండి. మనకు టమాటా సీజన్ వచ్చినప్పుడు రోజు టమాటా చారు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకంతా కొంచెం పిప్పి అంతా తీసేసి మొత్తం వడబోసుకున్నానండి. చిక్కగా చేసుకున్నాను నేనైతే, చాలా బాగుంటుంది ఇట్లా చిక్కగా చేసుకొని. చూడండి, ఇంకా నేను అయితే మళ్ళీ ఈ చారుకి పోపు చేసుకుంటున్నాను. ఎండుమిర్చి 2-3, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక 5-6 ఎల్లిపాయలు కూడా కచ్చపచ్చ చేసి ఎల్లిపాయలు పోపుకి వేసుకొని, కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్ ఇందాక వేసుకున్నాను కాబట్టి ఇంకా నేను వేయట్లేదు. కరివేపాకు కూడా మంచి టేస్ట్ ఉంటుంది టమాటా చారుకి అయితే, చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్, టమాటా ఫ్లేవర్ ఇంకా కరివేపాకు ఫ్లేవరు చాలా టేస్ట్ ఉంటుంది. మునగకాయలు కూడా ఇంకా కొంచెం మళ్ళీ ఫ్రై చేస్తున్నాం ముందే వేసి, పసుపు ఇంకా అన్నీ వేసుకొని ఇంకా చారు కూడా పోసేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఎందుకంటే చారు ఎక్కువ మళ్ళీ మసలడం అవసరం లేదండి. ఎందుకంటే ఇంతసేపు మనం టమాటా చారు బాగా మసాలా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు ఇంకా ఉంచి తీసేసుకోవచ్చండి. కొంచెం ధనియాల పొడి,
కొంచెం మెంతిపిండి, జీలకర్ర మెంతిపిండి వేసుకున్నాను. వేసుకొని చారు పోసేసుకున్నాను. చారు పోసుకున్నాక ఇంకా కొంచెం అంతా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇంకా చారు అయిపోయినట్టే అండి. చారు మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే చారు చాలా టేస్ట్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే ఎప్పుడు చేసుకుందాం అనుకుంటారు, అంత బాగుంది చారు. థ్యాంక్ యూ అండి.